క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందంటారా? ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఉందంటారా? అదేవిధంగా డీఎస్సీ పోస్టులు భర్తీ చేశామని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది. ఎల్బీ స్టేడియంలో ఒక నియామక పత్రాలు కూడా ఇచ్చామని చెప్తున్న పరిస్థితి. గురుకులాల్లో కూడా ఉపాధ్యాయ పోస్టులు కూడా భర్తీ చేశామని చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారండి? ఇప్పుడు ఏదో ఇప్పుడు తనను తను నిరూపించుకోవడం కోసం ఇప్పుడు ప్రభుత్వం చేయలేదు కాబట్టి నేనేం చేసినట్టు బిల్డప్ ఇచ్చుకుంటా. ఏం ఇచ్చిండు ఆయన? 5,000 10,000 ఇచ్చిండు అంతే. 6,000 7,000 పోస్టులు ఇచ్చిండు అంతే. అది కాదు కదా. నువ్వు ఇప్పటికీ కేసీఆర్ ప్రభుత్వంలో 3,000 స్కూళ్ళు మూసివేయడం జరిగింది. కానీ నువ్వు నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్కూళ్ళకు మరి టీచర్లు ఉన్నారా? ఆ స్కూళ్ళకు ఏమన్నా బాగా చేసిరా? మీరు చేయలే కదా. ఇంకా అట్నే అధ్వానంగా ఉన్నాయి వాళ్ళ స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు 1 ఇయర్లో ఎక్కడ కూడా ఏ స్కూళ్ళకు పోయి ఇగో ఇట్లా అంటే దానికి సంబంధించిన ఏమైనా కార్యక్రమాలు అంటే లేదు. అరే మొన్ననే కదా కేసీఆర్ ప్రభుత్వంలో సరూర్ నగర్లో అక్కడ బీసీ హాస్టల్ లేడీస్, అరే మాకు బాత్రూమ్ లేవు సార్, మేము 700 మంది ఉన్నామంటే ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకున్న నాదే లేరు. ఎక్కడ ఎడ్యుకేషన్ నడుస్తుంది? ఇంకా పైనుంచి స్కిల్ యూనివర్సిటీలు, స్పోర్ట్స్ యూనివర్సిటీలు అని పెద్ద పెద్ద బిల్డప్లు మాట్లాడుకుంటారు. ఎవడొచ్చినా ఏ పేదవాని బతుకు మారదు. ఇప్పుడు ఇష్యూ మీద గిరిజన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎందుకు స్పందిస్తలేరంటారు? ఇప్పుడు వాళ్ళకేంది? ఇప్పుడు వీళ్ళు గిరిజన ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆ రాజు రేవంత్ రెడ్డి అనేటోడు వీళ్ళకు బానిసలుగా చేసుకున్నాడు తప్ప వీళ్ళకు ప్రశ్నించే తత్వం ఎక్కడుంటుంది? ఆయన ఇప్పుడు ప్రశ్నిస్తే నీకు రేపు టికెట్ కట్ చేస్తాడు, నీకు రేపు టికెట్ ఇయ్యాడు కదా. ఎందుకు ప్రశ్నిస్తారు? మన కింద బానిసలే కదా వీళ్ళంతా. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సమాజం కానీ తెలంగాణ అన్ని వర్గాలు దీన్ని ఖండించాలి. ఇక్కడ అన్ని హాస్టల్లో కానీ అన్ని వ్యవస్థలో మొత్తం సర్వనాశనం అయిపోయింది. మనం కనుక పోరాటం చేయకపోతే, మరో తెలంగాణ పోరాటానికి పూనుకోకపోతే, మనం తెలంగాణ తెచ్చింది ఎందుకు? వాళ్ళ అన్ని 1,200 మంది చచ్చిపోయారు వాళ్ళ తెలంగాణ కోసం. వాళ్ళ సాక్రిఫై కావాలి కదా. ఏ ఆకాంక్షల కోసం చచ్చిపోయారు వాళ్ళ పిల్లలు? వాళ్ళ ఆకాంక్షలు ఏమైనా నెరవేరినాయి? నువ్వు ఎక్కడిచ్చినావు? ఇప్పుడు కూడా 1,200 మంది పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ₹1 ఇయ్యలే. వాళ్ళకు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నావు, ఆ ఉద్యోగం రాలే, ఏం రాలే. మీ కుటుంబాలే కదా. అక్కడ కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది, ఇక్కడ రేవంత్ రెడ్డి కుటుంబం బాగుపడుతుంది తప్ప ఇక్కడ పేద ప్రజలు కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ కళాకారులకు అన్ని వర్గాలకు ఎక్కడ న్యాయం జరగలే. అక్కడ కేసీఆర్ ఏదైతే చేసిన అరాచకాలు ఇక్కడ రేవంత్ రెడ్డి అరాచకాలు చేస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి ఈ సమాజాన్ని ఖచ్చితంగా ఎక్కడైతే లోటుపాట్లు జరుగుతుందో, ఇట్లాంటి హాస్టళ్లలో ఎక్కడైతే ఆత్మహత్యలు చేసుకుంటారో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఆ హాస్టళ్లను ఒక్కసారి నువ్వు కూర్చోబెట్టి ఆ ప్రిన్సిపాల్ని కానీ అక్కడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్లు కానీ అక్కడున్న వాళ్ళను మన ఐపీఎస్ వాళ్ళను ఇది చేయాలి కదా. రీకాల్ చేసి వాళ్ళను కొంత కూర్చోబెట్టి ఎందుకు జరుగుతుంది ఇవన్నీ మాట్లాడాలి కదా. మాట్లాడకుండా నువ్వు ఢిల్లీ పోతుంటే నీ ప్రయాణం ఢిల్లీకే పోతే ఇక తెలంగాణకు నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి అయ్యి? కాబట్టి ఆమె గిరిజన మంత్రి ఏంది? ఆమె అసలు ఓన్లీ గిరిజన మంత్రి కాదు, ఆమె ఖాళీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కదా ఆమె. ఇప్పుడు ఇవన్నీ ఎస్సీ శాఖ, గిరిజన శాఖ, ఇవన్నీ ఎడ్యుకేషన్ శాఖ, ఇవన్నీ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది కదా. ఆయనకు ఢిల్లీకి పోయేంత టైం ఇక్కడున్న తెలంగాణలో ఉన్న ఎడ్యుకేషన్ మీద కానీ ఇంకో దాని మీద చర్చ లేదు కదా. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ 1 వీక్ 10 డేస్లో కానీ మీరు కనుక స్పందించి ముఖ్యమంత్రి గారు చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమానికి పూనుకొల్తాం. థ్యాంక్ యూ.